సరదా శుక్రవారంలో ఇప్పుడు ఒక సంబంధం లేని వ్యక్తి వల్ల ఓకే అయిన పెళ్లి సంబంధం ఆగిపోయింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో, ఈ పెళ్లి సంబంధాన్ని ఎందుకు ఆపారు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ ద టీమ్. నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు. నమస్తే సార్. నమస్తే అండి. హాయ్ రష్మి గారు. హాయ్ అండి. కొంతమందికి పైసా వసూలు అంటే సరదా అండి, ఇంకొంతమందికి నైట్ టైం రైడింగ్ అంటే సరదా. రాకెట్ రాఘవకు బుల్లెట్ భాస్కర్ ని కెలకడం అంటే సరదా. నీది మాత్రం దురదా, సరదా కాదు అది. వద్దంటుంది. ఎక్కడైనా దురదలు లేని మనుషులు ఉంటారేమో గానీ సరదా లేని మనుషులు ఎక్కడుంటారు చెప్పండి. నాకు ఫంక్షన్లు అంటే చాలా సరదా అండి. వాళ్ళు పిలవట్లేదు, మనమే ఎత్తుకున్న సరదాలు ఎక్కడుంటాయా అని చూసుకుంటూ ఉంటాను అంతే. ఇక్కడ కుటుంబరావు గారు అంటే మీ ఇంట్లో ఏదో పెళ్లి ఉందని విన్నాను. అవును, మా ఇంట్లో పెళ్లి ఉంది. అందుకే వచ్చాను సార్. నేను మొత్తం అన్ని ఇచ్చానయ్యా, అయిపోయింది. ఫోటోగ్రాఫ్ ఇచ్చా. అంటే మీరు అవన్నీ ఎవరికైనా ఇచ్చుకోండి సార్, నాకు ఒక్క పెళ్లి కార్డు ఇవ్వండి సార్ చాలు. ముక్కు మొక్క తెలియని పెళ్ళిగాడు వెళ్తారా? అబ్బా ఊరుకోండి సార్, నాకు పెళ్లిళ్ళు అంటే సరదా అండి. కార్డు ఇస్తే వస్తాను, చూసుకుని వెళ్ళిపోతాను. మాకు తెలిసిన వాళ్ళకి ఇస్తాం, తెలియని వాళ్ళకి ఇవ్వకూడదు సార్. ఇప్పుడు సినిమాలు తీస్తుంటారు, థియేటర్లు వేస్తుంటారు, మనం చూస్తాం. మనం ఎవరో తెలిసిన తీస్తారండి. లేదు, మన సరదా కోసం మనం వెళ్ళి చూస్తుంటాం. అందుకే అడిగానండి బాబు. తెలియకుండా ఎలాగెత్తామయ్యా? అది సినిమా, ఇదేమో నిజ జీవితం. ఎలా ఇస్తాం చెప్పండి. మీరు ఎప్పుడన్నా బస్సులో వెళ్ళారా? బోల్ సార్లు. డ్రైవర్ ఎవడో తెలుసా? తెలీదు. మరి ఎలా వెళ్ళిపోతున్నారండి మీరు? మీరే సరదాగా వచ్చి వెళ్ళిపోవడానికి కాలేదండి. అలాగా వస్తాం, తింటాం, మీ అబ్బాయిని ఆశీర్వదిస్తాం. పెళ్లి ఆదరా, పెళ్లి ఆదరా. ఇచ్చేద్దాం, ఏముంది 1000 కార్డులు పంచాం, ఇది 1001 ఇచ్చేసి అనుకో పాటు ఉంటది. అదేంటండి అంత బీపీ వచ్చింది? ఏమన్నా తినేసి వెళ్ళిపోవడానికి వచ్చామండి. గిఫ్ట్ తెస్తాం బాగానే. పట్టుకో. చూడండి, నిజానికి రేపు నాకు చాలా పనులు ఉన్నాయి, రావాలంటే కుదరదు. ఏదో మీరు కాళ్ళ ఏళ్ళపడి కార్డు ఇచ్చారు కాబట్టి. ఏంటి మమ్మీ ఎవడీడు? మళ్ళీ రేపు మనం పెళ్లి పందిట్లో ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆవిడ దాన్ని చూస్తే వతండై ఫీలింగ్స్, వతండై ఫీలింగ్స్ వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్స్. ఆ స్టెప్ చూస్తుంటే ఫీలింగ్స్ వచ్చినట్టు లేవు, ఫైల్స్ వచ్చినట్టు ఉన్నాయి. కక్కుతు పడుతుంది కంగారే చదవకండి, కూల్గా చదవండి. ఎందుకు ఆపన్నాయా? ఒక్క నిమిషం. ఏదండి, మా ఊర్లోనే మా ఇంటి ముందు కాలువ తవ్వేస్తున్నారట, ఆపమన్నాను. ఓ అదా పెళ్లి కాదండి బాబు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏంటి గిఫ్ట్ ముందు తీసేసుకుందామనే? దొంగ ఫోటోగ్రాఫర్ రెడీ. నా ఫోటో తీ. ప్రతిదానికి ఇదే కెమెరానా? కిసిక్ బాబు తొందరగా రండి, ముహూర్తానికి దగ్గర పడుతుంది. వచ్చా. ఎలా జరుగుతుంది పెళ్లి? గురువు గారు ఇప్పుడు దాకా నీరసంగా జరిగిందండి, మీరు వచ్చారు ఇంకా నీరసంగా జరుగుతుంది. అదే స్వీట్ పడిపోయింది. ఏది? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఫోటో తీస్తుందండి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇక్కడే కదా పడిసేస్తారు వీళ్ళు. వీళ్ళకి తీగిపోతే గెస్ట్లు వస్తారు, వెళ్ళిపోతారు తిని. వాళ్ళని కదా ముందు తీయాలి. అయినా ఇప్పుడు ఈ వయసు ఎంత? 50. నువ్వు మొత్తం తీసో అవుట్పుట్ ఇవ్వడానికి తిప్పి 5 ఏళ్ళు పడుతుంది. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వీడి దగ్గరకు వస్తా. మీ ఇంట్లో టీవీ ఉందా? లేదు. వీళ్ళ వాళ్ళు అడుక్కుని వస్తాడు, అప్పుడు వీడికి 60 వస్తాయి. తమాషాలు అందరికి బుద్ధి. నీ గురించే మాట్లాడుతున్నాను. పెళ్లికి వచ్చినప్పుడు గెస్టులు తీయాలి కదా. అవనేరా పెళ్లి. రేపు నువ్వు వీడియో చూసుకున్నప్పుడు గెస్టులు ఎవరు వచ్చారో ఎవరు రాలేదో తెలుసుకోవాలి కదా నువ్వు. అయితే కూర్చో. ఇదో కార్డు. ఎవడో గొట్టంగాడు పిలిస్తే వస్తావా?
ఏ పెళ్లికి పెడతానికి వెళ్ళిపోయేలా మేము చూసావు కదా కూర్చో బాబు ముహూర్తం దగ్గర పడుతుంది ఈయన ఒకడు సేమ్ డైలాగ్ తో చంపేస్తుంటాడు కూర్చో గెస్ట్లు ఎవరు వచ్చారో చూసుకోవాలి బాబు జీలకర్ర బెల్లం పెట్టు నిజంగా అంటే అది వంట మనిషి నిజంగా ఉప్మా నిండా రవ్వ 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 వేసింది మొత్తం ఉప్మా నిండాను అది రవ్వ ఉప్మారా రవ్వ ఉప్మా ఉప్మాలో రవ్వ వండక రత్నాలు ఏమన్నా దొరుకుతాయి నీకు చిన్నకాడి నుంచి నా మీద తిరగబడిపోతున్నాడు తిరగబడిపోవడానికి ఉత్తనే వచ్చా అనుకున్నావా ఇగో కార్డు ఇచ్చాడు చూడు కార్డు ఇచ్చాడు కదా కార్డే ఇచ్చాడు నాకు అడ్వాన్స్ ఇచ్చాడు నేను వంటదాన్ని కాదా దాంతో ఎందుకు నీకు దాంతో ఎందుకు నీకు వెళ్ళి పని చేసుకో నాకు సారీ చెప్పేవరకు సారీ అని చెప్పొచ్చు దాని ముఖాన్ని నేను సారీ చెప్పను ఒరే మీ ఇద్దరు నేను సారీ చెప్తాను వెళ్ళండి రా ముహూర్తం దగ్గర పడుతుంది కూర్చోండి మొదలు పెట్టండి మంత్రి గారు మొదలు పెట్టండి కూర్చోండి కానీ ఓ పని చేయను తొందరగా జీలకర్ర బెల్లం పెట్టేసే కానీ ఏం చేస్తావు దాని కాలుకు మురికి అంటుకుంది చూసుకో ఎవడో టెంట్ ఒకటేనాడు అవును నువ్వు శుభ్లాక్లో ఏమేసేవారు ఎక్కడ ఆకాశంతో పందిరి అని చెప్పేవా ఎక్కడ 4 అడుగులు ఉంది వేసాడు అది సగం మామూలు వేస్తాం అంతేరా మామూలుగా వేస్తే ఆకాశంతో ఎందుకు చెప్పి ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చాను ఇద్దరు వచ్చాను నువ్వు కార్డు ఇస్తేనే కదా వచ్చాను నువ్వు పో బయట చెప్తాను బాయ్ కార్డు ఎందుకు ఇచ్చావరా అయిందా బాగా అయిందా గెస్ట్ల మధ్యలో అవమానపరచడానికి ఇచ్చావు నువ్వు ఏం చెప్పే లైటింగ్ కూడా ఇడికిచ్చావు కదా అవును కరెంట్ ఉందా అని అడిగితే బలిసిందా చూసుకోమంటాడే ఇడు యారా చెప్పొచ్చు కదా నోటితోటి ప్లగ్ లో వెళ్ళి చూడమని నువ్వు వెళ్ళి చూడు ముగ్గురు దగ్గర పడిపోతాయి అది కాదు గురువు గారు ఏంటి ముహూర్తం దగ్గర పడుతుంది తొందరగా కూర్చోనాయా నువ్వు అని గురుగారు అడగపోతే శుభవాని పెళ్లి జరుగుతుంది అక్కడ అమ్మ బాబాయ్ నన్ను ఎందుకు అయ్యో అల్లుడు నెత్తి మీద జుట్టంతా రాలిపోయింది కానీ ఇప్పటి వరకు ఎవడు నా ఒంటి మీద చేయలేదు ఎవడో మీ ఓడిని తీసుకొచ్చి నన్ను పెళ్లి పందిరిలో పందిని కొట్టినట్టు కొట్టిస్తావా ఇది ఎవడో తెలియదు మాంగారు ఎవడో గొట్టంగాడు పిలిస్తే వచ్చే పేరు చూడు ఈడే ఇచ్చాడు కదా ఆనందరావు అంటే గొట్టంగాడు పెళ్లికి వెళ్ళిపోయేలా కనపడుతున్నాం మేము పెళ్లి పందిరిలో నా పరువు పోయింది కాబట్టి ఈ పెళ్లి క్యాన్సిల్ మళ్ళీ పెళ్లి అవుతుంది జీవితంలో అనవే కంగారు పడతావేంటి 50 ఏళ్ళ దాకా ఆళ్ళకి అసలు పరిగెడతావేంటి రోడ్డు మీదకి వెళ్తే ఎవరో ఒకరు మంచి సంబంధం చూద్దాంలే ఇంకోటి చేసుకుందాం రిటర్న్ గిఫ్ట్ ఇస్తే వెళ్ళిపోతాను నేను తీసుకురా రిటర్న్ గిఫ్ట్ కాదు ముందు నా గిఫ్ట్ తీసుకో ముందు నువ్వు నేను సింపుదాం అనుకున్నాను మీరే సింపేసుకున్నారు నోటొక్క ఆశీర్వాదమా అది నువ్వేదో కాళ్ళ వేళ్ళ పడి వచ్చావు కాబట్టి ఇప్పుడు అందులో దించి కొడతావా చాలా మంది అయ్యో బాబోయ్ అయ్యో బాబు అసలు నన్ను పట్టించుకోండి నా పెళ్లి కానీ చేస్తావా అబ్బా చక్కర్లు కొడుతున్నా కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాఘవ గారు, నాగి గారు, అశోక్ అండ్ అందరూ వెరీ నైస్. అది ఏంటండి బ్యాక్ టు బ్యాక్ మీ పర్ఫార్మెన్స్ మంచిది ఉంది, మీ స్కిట్ బాగుంది, చాలా బాగుంది. వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్ అండ్ డైలాగ్ డెలివరీ అన్ని నాకు చాలా నచ్చింది. వెరీ గుడ్.
శివాజీ గారు. రాఘవ సార్ సార్ చాలా బాగుంది రాఘవ, సరదాగా ఉంది, చాలా బాగుంది. నైస్, వెరీ నైస్ రాఘవ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో జడ్జెస్ రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. ఖుష్బు గారు, శివాజీ గారు. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్, ఫుల్ స్కోర్స్ 20